హాయ్ అన్న, ఈరోజు చూడండి, నేను మా తమ్ముళ్ళు మా మాయ మా బాబాయ్ కలిసి భోగపురం మామిడికాయలు తెమ్మడానికి అయితే వెళ్తున్నాము. ఇంటికాడైతే 5 గంటల నుంచి బయలుదేరాము. మధ్యలో ఆకలేస్తుందని అక్కడైతే టిఫిన్ కొట్టు కాడ ఆగాము. మా మాయ అయితే టిఫిన్ ఇక్కడే బాగుంటుందని ఆటో అయితే ఇక్కడే ఆపాడు. ఆటో అయితే ఆపిన వెంటనే చేతిలో కడిగించుకొని రెడీగా ఉన్నారు టిఫిన్ అది తినడానికి. ఈడెవడబ్బా పూసి పిల్లల మొహం పెట్టుకొని ఉండడం చూస్తున్నారా, ఆడే మా బామర్ది. గుంటడు తోకలేదు కానీ మేక. చూడండి, టిఫిన్ ఇచ్చిన వెంటనే మేకపోతులా మేసేస్తున్నాడు, దవడలో ఎట్టుకొని ఆడిచ్చేస్తున్నాడు. చూడండి ఎలా తింటున్నాడు. చుట్టూ ఈడేటి ఉన్నాయని దేవులాడేస్తున్నాడు చూస్తుంటూ. ఈడేటి ఇంత సున్నితి పెడతలా తింటున్నాడని చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఆడు విశ్వరూపం. చూడండి, బాటిల్ అయితే మూతి పెట్టుకొని తాగేస్తున్నాడు. బాటిల్లో ఉన్న ఫుడ్ అంతా బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంతట్లో మా చిన్న తమ్ముడు కూడా టిఫిన్ అయితే చేస్తున్నాడు. ఇంతట్లో మొత్తం అంతా టిఫిన్ చేసి ఏగో మామిడికాయలకి వెళ్తున్నాం. చూడండి, చుట్టుపక్కల పెద్ద పెద్ద తోటలే ఉన్నాయి. ఆటోతో మా అయ్య మేము వీళ్ళందరూ వెళ్తున్నాం. చూడండి, అయ్యే కర్రలతో ఆటలతోనే మామిడికాయలు అయితే తెంపుతారు. అట్లే దన్నులు ఏమో అంటారంట. చూడండి, చుట్టుపక్కల పెద్ద పెద్ద డొంకలే ఉన్నాయి. మామిడి చెట్లు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి. ఎక్కువ లేవు కానీ కొంచెం కొంచెం ఉన్నాయి మామిడికాయలు అయితే ఒక్కొక్క చెట్టుకి. చూస్తున్నారు ఎక్కడెక్కడ తెంపుతాము ఇదని. చెట్ల నిండా అయితే పెద్ద పెద్ద చీమలే ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకనే చూస్తున్నారు ఎక్కడ తెంపుతాం ఎక్కడి నుంచి అని. చెట్లే చాలా పెద్దవి కానీ చెట్లకి అంతగా ఈ సంవత్సరం అయితే కాయలు ఎక్కువ కాయలేదు. చూడండి, చుట్టుపక్కల విశాలంగా ఉంటుంది. మొత్తం అంతా సైలెంట్గా ఉంది. మా తమ్ముడు అయితే అవి రెడీ చేస్తున్నాడు కర్రలో తెంపుతామని. ఆడు చూడండి అటు ఇటు తిరిగేస్తున్నాడు మా బామర్ది. ఆడికి కర్రలు ఇస్తారని చూశాడు కానీ ఆడైతే మా తమ్ముడైతే కర్రలు ఇవ్వలేదు. అగా గోనిచ్చి పట్టుకొని నిలబడినాడు. అలాగే ఇంకా అలాగే వెళ్తున్నారు ఫ్రెండ్స్ చెట్లు తెంపడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ తోటలోని పెద్ద పెద్ద పాము పొట్లు ఉన్నాయి. పాములు కూడా తిరుగుతాయి ఇక్కడ. అదిగో చూసుకొని మా మాయలు వెళ్తున్నారు జాగ్రత్తగా. ఆ చివరి చెట్టుకి వెళ్తున్నారు. చూడండి, నన్ను వెనక్కు గీసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. చూడండి ఈ చుట్టూ చూడండి ఎలాగుందో, చాలా భయంకరంగా ఉంది. మొత్తం కిందన ఆకులై ఉన్నాయి. ఎక్కడ పాములు ఉంటాయో అని చూసుకొని వెళ్తున్నాను. చూడండి ఆకులై ఎలా ఉన్నాయో, మొత్తం డొంకలేనండి. ఇంతట్లో మా మాయ ట్రైల్ వేసాడు, అది కూడా తెంపేస్తున్నారు ఆల్రెడీ. మా తమ్ముడు ఒకటి మా మాయ ఒకటి పట్టుకున్నారు. అయ్యేనండి దండికర్రలు అంటారంట. వాటితో అలా మామిడికాయలు తెంపేసి కింద తీసి వాటిలో నుంచి తీస్తారండి మామిడికాయలు. అవన్నీ మామిడికాయలన్నీ కిందన ఆరబెడతారు ఫస్ట్. ఆ జీడంతా పోయిన తర్వాత అప్పుడు గోన్లో వేస్తారు. ఆ జీడ ఉంటే మళ్ళీ కుళ్ళిపోతాయంట కాయలు. ఆ టేకు చెట్లు అన్ని రకాల చెట్లు ఉన్నాయండి ఇక్కడ. మా మాయ్య ఇగో మా బామలు తప్పుడు చిలక కొట్టు అంట అది, దానికి చూస్తున్నాడు. ఇక్కడ అన్ని రకాల మామిడి చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం మామిడికాయలు అన్ని రకాలుగా ఉన్నాయి. చూడండి చూపడుతున్నాం, ఇది బంగినపిల్లి అంట. అగోండి. నెక్స్ట్ మా ఇంతట్లో మా తమ్ముడైతే చెట్టు అయితే ఎక్కిపోయారు. మీదకి ఎక్కి తింపుతున్నారు, కింద నుంచి అందట్లేదు. చూడండి టేక్ చెట్లు అవన్నీ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మా తమ్ముడు చూడండి కూతెక్కినట్టు ఎలగెక్కిపోతున్నాడు. ఇగోండి ఈడైతే మా బామర్ది అయితే మా బాబాయ్కి ఇస్తున్నాడు, మా మాయకి ఆ కర్ర. ఆ కర్ర నుంచి అలా తెంపేసి మళ్ళీ కింద దించుతారు. ఆ కిందవన్నీ ఈడు అందుకొని కిందన వేస్తాడు. అగోండి కిందనైతే పడిపోతున్నాయి, సరిగ్గా తెంపకపోతే కిందన పడిపోతాయి. చూడండి ఎలాగ ఆరబెట్టారో. అవన్నీ ఆరిన తర్వాత జీడంతా ఆరిన తర్వాత అప్పుడు గోన్లో వేస్తారు లాస్ట్లో. అగోండి చూడండి ఎలాగ అందుకుంటున్నారు. అదేంటి చాలా బాగుంటుంది ఇలాగా. అగోండి మా తమ్ముడు చూడండి ఎలా తెంపేస్తున్నాడు. మామిడికి పెట్టి ఇలా లాగేస్తాడు, వెంటనే ఆ బుట్టలో పడిపోద్దండి. మా బాబాయ్ అయితే చూడండి ఎలా చూస్తున్నాడు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇగోండి ఆ చెట్ల నిండా అయితే పెద్ద పెద్ద చీమలు ఉన్నాయి, కండ చీమలు. మా తమ్ముడికి అయితే ఏకం కరిస్తే ఒళ్ళండా ఎక్కిపోయి చీమలు అయ్యి ప్యాంట్లోకి బనీన్లోకి అంతా దూరిపోయి చూడండి ఇప్పేసి తుడుచుకుంటున్నాడు. చూడండి చాలా గట్టి కరిసేతండి ఆ మామిడికాయలు. మా మాయ ఇంకెందుకని కింద దీపాడు కరిసేస్తున్నాయని. కొంచెం గోనికి సగానికి తెంపారు మామిడికాయలని. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఎలాగోలాగా లాస్ట్కి ఏదో బాధపడి మామిడికాయలు అయితే అన్నీ దించేశారు. ఒక 10 చెట్లులాగా ఉన్నాయి అంతే. అన్నిటిని దించేశారు, చెట్లు ఎక్కి కింద నుంచుకుని అందే. అదిగోండి వెనకట్ల ఆటోలో లోడ్ వేసేసారు మొత్తం అంతా. మా బాబాయ్ అయితే కర్రలో ఆటో సైడ్కి కట్టేస్తున్నాడు, ఇంటికి బయలుదేరిపోదామని. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, చెట్టుకున్న మామిడికాయలు అయితే ఎలా దించారో, ఇలాగే దించుతారు. ఈ రోజుకైతే ఈ వీడియో ఇది. మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకెవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.